ఇక్కడ ఏం జరుగుతుందంటే జెప్టోలో ఆర్డర్ పెట్టాలా, మార్కెట్కి వెళ్ళి తీసుకొని రావాలా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. అక్కడ కేజీ 60. ఒక్కొక్కసారి స్టార్టింగ్లో అంతా జెప్టో తక్కువే ఉంది, ఇప్పుడు మాత్రం ఎందుకు ఎక్కువ రూపాయలు కేజీ. బయట ఎంత ఉన్నాయి? 100 రూపాయలు కేజీన్నర. బయట దొరకనివి ఇందులో ఆర్డర్ చేయ, బయట దొరికినవి బయట తెచ్చుకున్నాం అంతే. క్యారెట్ 5 రూపీసా? ఏంటో గాలి గాలి. ఆషాఢమా ఇప్పుడు? జూన్ అంటారు కదా, స్టార్ట్ అని ఏమో. రోజు అన్నీ డీప్ క్లీనింగ్ అనుకున్నాను. ఫ్రిడ్జ్ సర్లే ఇంకో రోజు చేసుకున్నాం. తెచ్చుకోవాలి కదా. జాను లెగిస్తే అప్పుడు. సో తను ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి, జాను ఇంకా లెగలేదు. నాస్య కావాలా? ఎందుకు ఇది ఇలా? సో ఇప్పుడు నేను పలావ్ చేసేస్తున్నాను, చికెన్ పలావ్. లంచ్ డిన్నర్ అంతా ఇదే, కానీ కొంచెం వైట్ రైస్ లేదంటే కొంచెం కర్డ్ రైస్ అలా. ఈరోజు కొత్తిమీర మిస్సింగ్, స్టిల్ ఆన్ ది వే అనమాట. అది ఇంకా చికెన్ తీసుకొస్తున్నారు. సో ప్రజెంట్ ఇవన్నీ ఫ్రై చేసేసి గ్రైండ్ చేసేసుకోవడమే. ఇందులో ఇంకా కోకోనట్ అండ్ నువ్వులు వెళ్తాయి. సో అంటే ఇది అంతా ఫ్రై అయ్యాక తీసేసి మిక్సీలో వేసినప్పుడు ఆ రెండు యాడ్ చేస్తాను గ్రైండ్ చేసినప్పుడు. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసేసుకుంటే ఇది ముందే మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట. అంటే కారం వేయలేదు, జానుకు మళ్ళీ తిన్నదేమో అని. సో తనకి సపరేట్గా చేస్తాను కాబట్టి కుక్ చేస్తున్నప్పుడే కారం వేస్తాను. కుక్ చేస్తున్నప్పుడే చిల్లీ పౌడర్ వేస్తాను, బికాజ్ జాను కొంచెం తక్కువ ఉండాలి కాబట్టి కారం. సో తనకి సపరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య అయితే మార్కెట్కి వెళ్ళి తీసుకొని రావాలి, అన్ని వెజిటేబుల్స్ మోసుకొని రావాలి అన్న స్టోరీయే లేదు. ఏదైతే బల్క్లో అంటే మనకి 2 వీక్స్ 3 వీక్స్కి సరిపడా టొమాటోస్, ఆనియన్స్ మోస్ట్లీ అవే ఎక్కువ మనకి కన్స్యూమ్ అవుతాయి కాబట్టి డైలీ బేసిస్లో అవైతే తెచ్చుకుంటాము. మిగతావి ఏది వెజిటేబుల్స్ కావాలంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకోవడము, లేదు అంటే 2-3 డేస్కి ఒకసారి తెచ్చుకోవడము. అండ్ మ్యాంగోస్ అయితే పక్కా ఉంటాయి సీజన్ కాబట్టి. ఇంకా వేరే ఫ్రూట్ అది ఆప్షనల్ అనమాట. సో మ్యాంగో మాత్రం మ్యాండేటరీ అయిపోయింది. దెన్ ఇంకా లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అలా బయటకు వచ్చాము. రిషి ఎలాగో లేదు కదా, సో మాకు బోర్ కొడుతుంది. ఈ మధ్య ఇంకా ఎక్కడికి వెళ్ళట్లేదు హాలిడేస్ అప్పుడు కూడా, ఎందుకంటే వీక్ డేస్ అంతా ఖాళీగా ఉంటే హాలిడే ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది. సో వీక్ డే అంతా బిజీగా ఉంటే హాలిడే రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. నేను జాబ్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమవుతుంది. సో ఎక్కడికి బయటకు వెళ్ళట్లేదు, ఊరికే ఒక చిన్న రైడ్ వెళ్దామని అలా వెళ్ళాము. బట్ వెళ్తూ మా పాత ఓనర్ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్దామని డిసైడ్ అయ్యి, అదే రూట్లో కదా, సో వాళ్ళకి కాల్ చేసి ఇంకా అలా వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ బాధ అనిపించింది. పాపం వర్షం పడుతున్నా సరే టవల్ వేసుకొని అక్కడ ఎయిర్ ఫిల్ చేస్తారు కదా, సో అతను చూస్తే బాధ అనిపించింది అనమాట. ఇంకా తప్పదు, కొన్ని వర్క్స్ ఇష్టమున్నా లేకపోయినా కష్టపడి చేయాల్సిందే.
సో ఫైనల్లీ ఇంకా రీచ్ అయిపోయాము. వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఈ డ్రెస్సింగ్ టేబుల్ మోడల్ బాగుందని అలా తీశాను. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళు కడుతున్నారు ఇల్లు. సో వాళ్ళు కూడా రిఫరెన్స్ కోసం ఉంటుందని చెప్పి తీశాను. అండ్ వీడియోలో కూడా పెట్టాను. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. అండ్ వెళ్ళిన తర్వాత పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. అండ్ పిల్లలతోని వాళ్ళు కూడా బాగా మింగిల్ అవుతారు కాబట్టి సో మాకు అప్పుడప్పుడు వెళ్తాము అండ్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తారు అలా. సో చాలా రోజులు అయింది కాబట్టి లాంగ్ వీడియో, మరీ లాంగ్ వీడియో అని చెప్పను. సో వీలైనంత వరకు షూట్ చేసి ఇంక పోస్ట్ చేశాను అనమాట. చాలా రోజులు అని చెప్పి ఇంకా లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.